మనం ఏంటంటే పిల్లలకి మనం గ్రాడ్యువల్గా మనం ఇలా చేపిస్తున్నాం అనుకోండి, బాగా యాక్టివ్గా అవుతారు. అదేవిధంగా వాళ్ళ గ్రోతింగ్ కూడా అనమాట. చూసారు ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఎక్కువ వాళ్ళ మీద బాడీ మీద స్ట్రెస్ కావట్లేదు అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ కూడా ఏంటంటే మనం లైట్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. వాళ్ళకి ఏంటంటే ఎక్కువ గ్రోతింగ్ మీద గ్రోత్ అవుతూ ఫిట్నెస్ పరంగా ఏంటంటే వాళ్ళు అవుతూ ప్లస్ వాళ్ళు హుషారుగా తయారవుతారు. నెక్స్ట్ అదేవిధంగా హ్యాండ్స్ రెండు కూడా హ్యాండ్స్ స్ట్రైట్ 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 స్టాప్. రెడీనా? గుడ్. ఈ విధంగా హ్యాండ్స్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ అదే విధంగా 2 హ్యాండ్స్ ఫ్రంట్కి ముందుకి హ్యాండ్స్ ఫ్రంట్ ఓకే సార్ రొటేట్ చేయాలి. నెక్స్ట్ అదే విధంగా బ్యాక్ రొటేట్ చేయాలి. బ్యాక్ రొటేట్ చేయాలి అంటే ముందుకు ఎలా రొటేట్ చేస్తాం అదే విధంగా హ్యాండ్స్ రెండు కూడా బ్యాక్ రొటేట్ చేయాలి, వెనక్కి రొటేట్ చేయాలి. ఎస్ స్టాప్. నెక్స్ట్ చూసారు కదా ఈ విధంగా అనమాట. నెక్స్ట్ ఏంటంటే బాడీని బాగా హిప్ రొటేట్ చేయాలి. రొటేట్ ఇలా హుషారుగా వాళ్ళు చేయించినప్పుడు ఏంటంటే బాగా యాక్టివ్ అవుతుంది బాడీ, బాగా యాక్టివ్ అయ్యి దాని విధంగా ఇంకోటి వెయిట్ కూడా తగ్గుతారు అనమాట. వెయిట్ కూడా ఏంటంటే బరువు తగ్గుతారు. అదేవిధంగా ఆపోజిట్ చేయండి, ఆపోజిట్ రొటేట్ చేయించాలి. అదేవిధంగా పిల్లలకి ఏంటంటే ఈ విధంగా స్పెషల్గా ఈ విధంగా రొటేట్ చేయించాలి. ఎస్ రెడీనా? గుడ్. నెక్స్ట్ అదేవిధంగా అప్పుడు చూసారు కదా. నెక్స్ట్ అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు కొంచెం పిల్లలకి ఏంటంటే కొంచెం స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చూసారా? ఈ విధంగా స్ట్రెచ్ 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 స్ట్రెచ్. నెక్స్ట్ అదేవిధంగా ఈ సైడ్కి స్ట్రెచ్ 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 చేయించాలి. స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్. ఎస్. నెక్స్ట్ అదేవిధంగా స్ట్రెచ్ ఇలా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అంటే వాళ్ళ లెగ్స్ ఏంటంటే గ్రోతింగ్ ఉపయోగపడుతుంది. స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అంటే ఇలా స్ట్రెచ్ చేయాలన్నమాట. స్ట్రెచ్ అలా స్ట్రెచ్ చేయాలన్నమాట. ఎస్ ఆ విధంగా స్ట్రెచ్ చేయాలి. 2 హ్యాండ్స్ పెట్టి స్ట్రెచ్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా అటు సైడ్కి డౌన్ దట్ సైడ్ స్ట్రెచ్ అలా స్ట్రెచ్ చేయాలన్నమాట. బాడీ ఏంటంటే లెగ్స్ మొత్తం టోటల్ ఉంది అలా స్ట్రెచ్ చేస్తూ చేయాలన్నమాట. ఎస్. నెక్స్ట్ డౌన్. నెక్స్ట్ అలాగే లెగ్స్ రెండు ఫ్రంట్కి ఉంచండి. 2 లెగ్స్ అలా ముందుకి నడుముకి అనమాట. ఇలా 1 2 1 2 ముందుకు అనమాట. అలా ముందుకి అందుకొని హెడ్ టచ్ చేసి బాడీ స్ట్రెచ్ చేయాలన్నమాట. ఎందుకోసం అంటే ఇప్పుడు నుంచే వాళ్ళకి ఏంటంటే బాడీ కొంచెం బాగా వంగేటట్టు అనమాట. మనం స్ట్రెచ్ చేయాలి. బాడీ వంగేటట్టు స్ట్రెచ్ చేయాలన్నమాట. ఆ విధంగా స్ట్రెచ్ చేస్తూ చేయించాలి. ఎస్ అలా స్ట్రెచింగ్ చేయాలి. అలాగే 2 లెగ్స్ లాంగ్ చేసి టూ హ్యాండ్స్ అందుకొని ఇలా ముందుకి లెగ్స్ పట్టుకొని ముందుకి లెగ్స్ రెండు పట్టుకొని ముందుకి స్ట్రెచ్ చేయాలి. లెగ్స్ రెండు పట్టుకోవాలి. స్ట్రెచ్ లెగ్స్ రెండు పట్టుకోవాలి. స్ట్రెచ్. నెక్స్ట్ అదేవిధంగా 2 హ్యాండ్స్ లెఫ్ట్ సైడ్ పట్టుకోండి. 2 హ్యాండ్స్ లెఫ్ట్ సైడ్ పట్టుకోండి. స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్. నెక్స్ట్ అదేవిధంగా రైట్ సైడ్. ఎస్. నెక్స్ట్ అదేవిధంగా 2 లెగ్స్ క్లోజ్ చేసి బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేస్తాం. దీన్ని చేయడం వల్ల ఏం జరుగుతుంది బాగా లెగ్స్ బాగా ఫ్రీ అవుతాయి అన్నమాట. లెగ్స్ కొంచెం బాగా ఫ్రీ అవుతాయి. అప్ అండ్ డౌన్. ఎస్ అప్ అండ్ డౌన్ చేయాలన్నమాట. ఈ ఎక్సర్సైజ్ చేస్తే బాగా యాక్టివ్గా అవుతాయి అన్నమాట. అదేవిధంగా యాక్టివ్గా వాళ్ళ లెగ్స్ అన్ని బాగా పనిచేస్తాయి అన్నమాట. రెడీ. గెటప్. నెక్స్ట్ చూసారు కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు అక్కడే మీ ప్లేస్లో ఇప్పుడు చూసారు కదా. ఇప్పుడు వరకు మన స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ ఫిట్నెస్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ వాళ్ళకి ఏంటంటే కొంచెం జంపింగ్ మూమెంట్స్ అనమాట. రెడీ. ఎలా జంప్ ఫాలో మీ. ఓకే 2 3 4 5 6 7 8 చూసారు కదా. ఇలా అంటే ఒక పద్ధతిగా ఇలా వాళ్ళు కొన్ని ఎక్సర్సైజ్ చేయించినప్పుడు ఇలా జంపింగ్ లాగా ఇలా మూమెంట్స్ చేయించినప్పుడు ఏం జరుగుతుందంటే కొంచెం స్ట్రెచ్ అవుతారు. రెడీ అగైన్ 1 2 3 4 5 6 7 ఎస్ ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు జంప్ చేయాలన్నమాట. వెనక్కి తిరగాలి మీరు. రెడీ. ఇలా జంప్ చేసుకుంటూ వెనక్కి తిరగాలి. నన్ను రెడీ 1
వెనక్కి తిరగాలి, లెఫ్ట్ సైడ్ నుంచి రెడీ 1 టర్న్ ద సైడ్ రెడీ. నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు రైట్ సైడ్ నుంచి తిరగండి 2 రైట్ సైడ్ దట్ సైడ్ రెడీ. అగైన్ సేమ్ అలాగే రెడీ 1 2 1 2 1 2 రైట్ సైడ్ 1 2 ఎస్. చూసారు కదా ఈ విధంగా జంప్ చేస్తూ టర్న్ అవుతుంది అనమాట. టర్న్ అవుతుంది అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ బాడీని కంట్రోల్ అనమాట, బాడీ బ్యాలెన్స్ చేసుకుంటూ అనమాట. వాళ్ళు జంప్ చేసుకుంటూ వాళ్ళు బాడీని కంట్రోల్ చేస్తారు అనమాట. ఇక్కడ జంప్ చేసినప్పుడు ఒక విధంగా కళ్ళు తిరిగి పడిపోతారు. ఆ విధంగా వాళ్ళు గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేసిన ఏం జరుగుతుందంటే వాళ్ళు బాగా స్టామినా పెరుగుతుంది. స్టామినా పెరిగిందంటే వాళ్ళ బాడీ బ్యాలెన్స్ కూడా వస్తుంది, బాడీ కూడా వాళ్ళకి బ్యాలెన్స్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూసారు కదా మనం సైడ్కి ఇలా బెండింగ్ అని ఈ రకరకాల ఎక్సర్సైజ్ చేయడం జరిగింది కదా. నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు ఫుల్ అప్పర్ బాడీ వర్క్ ఏంటంటే ఫుల్ రొటేట్ అనమాట. ఇది కొంచెం చాలా కష్టంగా ఉంటుంది, కానీ ఒకేసారి కాకుండా గ్రాడ్యువల్గా పిల్లలకి ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ లాంగ్ చైన్ రెడీ. ఫ్రంట్ నుంచి ఫ్రంట్ 1 రొటేట్ చేసి మళ్ళీ డౌన్ చేయాలి. ఎస్ 2 అక్కడే డౌన్ చేసి అక్కడే ఉంచాలి. నెక్స్ట్ 3 ఓకే. నెక్స్ట్ అదేవిధంగా ఆపోజిట్ రెడీ 1 రైట్ సైడ్ నుంచి వెళ్ళేసి లెఫ్ట్ నుంచి వెళ్ళి ఎస్ 2 ఎస్ 3 ఎస్. చూసారు కదా ఈ విధంగా అంటే మనం ఈ సైడ్కి లెఫ్ట్ సైడ్ నుంచి 2 రౌండ్ తిరిగాము, అదేవిధంగా రైట్ సైడ్ నుంచి వెళ్ళి అన్ని రౌండ్స్ తిరగాలన్నమాట. చూసారు కదా ఈ రౌండ్ తిరిగేటప్పుడు ఏంటంటే కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోవడం ఇంపార్టెంట్. బ్యాలెన్స్ చేసుకుంటూ ఫుల్ రొటేట్ చేయాలన్నమాట. ఫుల్ ఏంటంటే ఇలా బాడీ ఏంటంటే మొత్తం ఇలా రొటేట్ చేసుకోవాలన్నమాట. ఇలా రొటేట్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం కళ్ళు తిరగడం జరుగుతుంది పిల్లలకి. ఒకేసారి కాకుండా మెల్లగా ఏంటంటే వాళ్ళు చూసుకుంటూ ఇలాగా ఇలా చూసుకుంటూ ఇలా చేయాలన్నమాట, రొటేట్ చేయాలన్నమాట, జాగ్రత్త చేయాలి. నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు రెడీ. నెక్స్ట్ 2 legs క్లోజ్ చేయండి అందరూ. 2 legs క్లోజ్ చేసి రెడీనా. నీస్ 2 కూడా చెస్ట్ టచ్ చేయాలి జంప్ చేసి. నీస్ 2 కూడా చెస్ట్ టచ్ చేయాలి జంప్ చేసి. ఒకేసారి 1 అనగా జంప్ చేసి కింద నిల్చోవాలన్నమాట. రెడీ 1 జంప్ ఎస్. ఇలా చూసారు కదా ఇలా జంపింగ్ అనమాట. జంపింగ్ చేసి హైట్గా అనమాట బాడీ యాక్టివ్ అవడానికి. రెడీ 2 3 4 5 ఎస్. చూసారు కదా ఇలా జంప్ చేసి లైన్గా అనమాట అలా నిల్చొని అసలు నిలబడాలన్నమాట. ఇలాంటి ఎక్సర్సైజ్ చూసారు కదా. నెక్స్ట్ అదే విధంగా 2 hands అలా ఉంచి లెగ్స్ 2 కూడా ముందుకంటూ వెనక్కి తీసుకోవాలి. రెడీ 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2. చూసారు కదా ఈ విధంగా గో 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 స్టాప్. ఈ విధంగా ఎక్సర్సైజ్ ఏంటంటే ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా ఏంటంటే ముందుకు జంప్ చేసుకుంటూ చూసారా ఈ విధంగా జంప్ చేసుకుంటూ చేయాలన్నమాట. నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ రెడీనా గుడ్ 1 2 1 2 అప్పర్ బాడీ వరకు అనమాట. 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 ఈ విధంగా అనమాట. నెక్స్ట్ చూసారు కదా అంటే ఇప్పుడు సైడ్ బాడీ మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఫ్రంట్ టు బ్యాక్ 1 2 1 2 1 2. ఇక్కడ ఫుల్ ఉండాలి అవసరం లేదు, ఫుల్ కాదు ఇక్కడ వరకు కొంచెం వరకు. రెడీ 1 2 1 2 1 2 1 2 1 2. చూసారు కదా అంటే ఈ బాడీకి అనమాట ఫ్రంట్కి బ్యాక్ ఏంటంటే అదే విధంగా సైడ్ కూడా చేయడం జరిగింది. బాడీని బాగా ఫ్లెక్సిబిలిటీ చేస్తుంది పాటు కొంచెం బాడీ పరంగా ఏంటంటే కొంచెం స్ట్రెంత్ పెరగడానికి అనమాట. స్ట్రెంత్తో పాటు ఏంటంటే వాళ్ళ కెపాసిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి కెపాసిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అదే విధంగా అదే లెఫ్ట్ లెగ్ ఫ్రంట్ పెట్టిన అందరూ లెఫ్ట్ లెగ్ ఫ్రంట్ పెట్టి ఇక్కడ ఏం చేయాలంటే లెఫ్ట్ లెగ్ ఫ్రంట్ ఉన్నప్పుడు రైట్ లెగ్ ముందు పెట్టి ఇక్కడ హ్యాండ్స్ ఉంది. రెడీ 1 ఎస్ 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14
15. ఎస్, చూసారు కదా. ఈ విధంగా ఏంటంటే ఇలా ఒక లెగ్ నుంచి ఒక లెగ్ జంప్ చేసుకుంటూ చేయాలి. నెక్స్ట్ తర్వాత ఎక్సర్సైజ్ ఎలా చేయాలి? రెడీనా? ఇప్పుడు మనం సైడ్కి వేసుకుంటూ ఒక లెగ్ లిఫ్ట్ చేసి ఇంకో లెగ్ చేయాలి. ఫస్ట్ రైట్ లెగ్ చేద్దాం. రెడీ? మూవ్ దిస్ సైడ్. ఎస్, రైట్ లెగ్. 1 2 1 2 1 2 1. లైన్ చూసారు కదా. ఇక్కడ ఏంటంటే మనం ఒక లెగ్ ఉన్నప్పుడు రైట్ లెగ్ మీద ఉన్నప్పుడు లెఫ్ట్ లెగ్ ఇలా పైకి లిఫ్ట్ చేసి, లెఫ్ట్ లెగ్ చేసినప్పుడు రైట్ లెగ్ లిఫ్ట్ చేయాలి. ఇలా ముందుకు జంప్ చేసుకుంటూ అక్కడే మనం చేస్తాం. అగైన్ ఒకసారి రైట్ లెగ్. రెడీ? 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2. ఎస్, చూసారు కదా. ఈ విధంగా ఏంటంటే సైడ్కి జంప్ చేసుకుంటూ అనమాట. అక్కడ బ్యాలెన్స్ చేసుకుంటూ, బాడీ బ్యాలెన్స్ చేసుకుంటూ సైడ్కి జంప్ చేస్తూ చేస్తారు. చూసారు కదా. నెక్స్ట్ అదే విధంగా వాళ్ళ ఫుల్ బాడీ కొంచెం ఫిట్ అవ్వడానికి అనమాట పుషప్స్ అనమాట. ఇక్కడ పుషప్స్ చాలా రకాలు ఉన్నాయి. ఫస్ట్ ఒక మెథడ్ ఈజీ పుషప్స్ అనమాట. ఈజీ పుషప్స్ అంటే లెగ్స్ రెండు కూడా ఫ్రంట్ చేయండి. అందరూ లెగ్స్ రెండు ఒకే దగ్గర నుంచి రెండు బ్యాక్ పెట్టి డౌన్ చేసి అప్, ఈ విధంగా అనమాట. ఎస్, ఈ విధంగా డౌన్ చేసి వాళ్ళు పైకి లేయడం అనమాట. డౌన్ చేసి అక్కడి నుంచి అక్కడ వరకు పైకి లేయడం అనమాట. అక్కడి నుంచి వాళ్ళు పైకి లేయడం. చూసారు కదా. నెక్స్ట్ అక్కడ ఏంటంటే నెక్స్ట్ 2 అగైన్ అదేవిధంగా 2. ఎస్, 3. జంప్ 4. జంప్. ఎస్, 5. జంప్. ఎస్, అదేవిధంగా 7. జంప్. నెక్స్ట్ జంప్. నెక్స్ట్ జంప్. నెక్స్ట్ గో, గెట్ అప్. చూసారు కదా. ఈ విధంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళు కిందకి చూసారు కదా. చూసినట్లయితే చేతులు రెండు వెనక్కి ముందుకు లేచి ఇలా వేయడం. చూసారు కదా. ఈ విధంగా అనమాట. అంటే అలా డౌన్ చేసి అలా బ్యాక్ వెళ్ళడం. ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ అదే విధంగా కొంచెం ఫుల్ బాడీ కొంచెం స్ట్రెంత్ రావడానికి అనమాట. రెడీ? 1 అప్, 2 up, 3 up, 4 up, 5 up, 6 up, 7 up, 8 9 up, 10 up, 11 12 13 14 15 16 17 18 19 20. చూసారు కదా. ఈ విధంగా అనమాట. అంటే వాళ్ళు అక్కడే మీ ప్లేస్లో మీరు ఏంటంటే అక్కడ డౌన్ చేసి అప్ చేయడం అనమాట. డౌన్ చేసి ఇలా డౌన్ చేసి పైకి వెళ్ళడం, ఇలా డౌన్ చేసి పైకి వెళ్తాను అనమాట. ఈ ఎక్సర్సైజ్ కూడా ఏంటంటే ఫుల్ టోటల్ బాడీ మీద పడుతుంది అనమాట. టోటల్ వాళ్ళు ఏంటంటే బాగా స్ట్రెయిన్ అయ్యే విధంగా ఏంటంటే ఇంకో విధంగా ఏంటంటే బాడీలో ఫ్లెక్సిబిలిటీ, అదేవిధంగా వాళ్ళు ఫుల్ పవర్గా తయారవుతారు. బాడీ యాక్టివ్ అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇలాంటి ఎక్సర్సైజ్ అనేది కూడా సింపుల్గా ఇంట్లో చేయడం తగిన ఎక్సర్సైజ్ అనమాట. రిమైనింగ్ ఇంకా ఎక్సర్సైజ్ ఉన్నాయి, అవి తర్వాత క్లాసులు చేపిస్తాను. అదేవిధంగా ఆరోగ్య మహాభాగ్యం యాక్ట్ 24 ఛానల్లో ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకోసం అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా మీరు కూడా చూసి కొన్ని అవగాహన తెచ్చుకొని మీరు కూడా ఇలాంటి వాటిని పాటిస్తారని కోరుకుంటున్నాను. ఇంతటితో ఈ ప్రోగ్రాం నమస్కారం.